టారిఫ్స్ కి మోదీ బిగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నువ్వు ఒక్కటి కొడతామే రెండు కొడతామన్నట్టుగా ఇప్పుడు భారత్ రియాక్ట్ అవుతోంది. అమెరికాతో ఆయుధాల కొనుగోలు రద్దు చేసుకుంది భారత్. అయితే మిసైల్స్ కొనుగోలును రద్దు చేసుకుంది భారత ప్రభుత్వం. అమెరికా పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయం పైన భారత్ పైన 50% టారిఫ్ ని విధించింది ట్రంప్. ఇక ట్రంప్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతుంది. ఇదిలా కొనసాగుతూ ఉండగా ఒక్కసారిగా ఇప్పుడు అమెరికా వరుస దెబ్బలు కొడుతోంది ఆ భారత్ పైన. అటు అమెరికా కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. ఇప్పుడు భారత్ కూడా అమెరికాకి ఎదురు దెబ్బ కొడుతోంది. భారత్ ఇప్పుడు అమెరికా పైన ఒకటి P-8I సో ఈ సంబంధించినటువంటి యుద్ధ విమానాలని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకుంది, హోల్డ్లో పెట్టేసింది. 50 కోట్ల రూపాయల అగ్రిమెంట్ని హోల్డ్లో పెట్టేసింది. ఇప్పుడు ఏకంగా అక్కడి నుంచి కొనుగోలు చేయాల్సిన మిసైల్స్ని కూడా పక్కన పెట్టేసింది. ఇక రాజ్నాథ్ సింగ్ కూడా అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. సో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. బికాస్ ఇప్పుడైనా ఇండియన్స్ పైన చాలా కుట్రలు పన్నుతున్నారు, కుయుక్తులు పన్నుతున్నారు. ఏదేమైనా సరే మనల్ని అణచివేయాలి, పూర్తిగా మనల్ని కంట్రోల్ చేయాలి, తొక్కి పెట్టాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ద సెంటర్ హ్యాస్ పుట్ ఆన్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ ప్లేన్స్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ యుఎస్. సో యుఎస్ నుంచి వచ్చేటువంటి ఆ ప్లేన్స్ ప్రొక్యూర్మెంట్ని హోల్డ్లో పెట్టింది. ఇదిలా ఉండగా according to 3 Indian officials familiar with the matter, in India's first concrete sign of discontent after tariffs imposed on its exports by President Donald Trump drag ties to their lowest levels in decades. సో ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని మేము ఇది ఇంకా చాలా ఎక్కువ దూరంగా వెళ్తుంది, చాలా పెద్ద ఎత్తున ఒక తీవ్రమైనటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని భారత్ ఎదుర్కోబోతోంది, ఇంకా ముందు చాలా ఉంది సినిమా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. కాబట్టి అసలు సినిమా ఇప్పుడు భారత్ డొనాల్డ్ ట్రంప్కు చూపిస్తోంది, అసలు సినిమా అమెరికాకి భారత్ చూపిస్తోంది. ట్రంప్ ఇప్పటికే మన పైన 25% ఆ టారిఫ్ని మరో 25%గా పెంచేసి 50%గా విధించారు. ఇంకా ముందు చాలా ఉందంటున్నారు ఆయన. జస్ట్ నాట్ యాజ్ సూన్ దే వర్ ఎక్స్పెక్టెడ్ టు. సో ఇంకా ముందు చాలా ఉంది, ఇప్పుడు ఇంకా జరుగుతుంది, కేవలం ఒక చిన్న అంశం మాత్రమే అంటున్నారు ఆయన. సో ప్రస్తుతానికి రాజ్నాథ్ సింగ్ కూడా తన పర్యటన ముగించుకున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా ట్రంప్ పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు, మానసిక రుగ్మతతో మాట్లాడే మాటలు, ఇక ఇవన్నీ వెర్రి వేషాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ తన ప్రమాదాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారు. భారత్తో డెఫినెట్గా ప్రమాదం అనేది అని తెలియాలి, అటువంటి అవసరం కూడా ఉంది. బికాస్ మనం డైరెక్ట్గా యుద్ధపరంగా ఎదుర్కోలేకపోవచ్చు, కానీ ఆయనని ఇటువంటి విషయాలపైన మనం ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నామో లేకపోతే ఇంకేదైనా చేసామో అమెరికా అగ్రరాజ్యం అని చెప్పి వారిని ఫ్రెండ్షిప్గా భావించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని మంచివాడు అనుకొని మనతో కొన్ని రోజుల పాటుగా ఈ యొక్క బిజినెస్ని రన్ చేశామో ఆ బిజినెస్ ఇప్పుడు సెట్ బ్యాక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదే రకమైన పరిస్థితితో ఇప్పుడు భారత్ ముందుకు వెళ్తోంది. నా కొలీగ్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, సో ఇప్పుడు భారత్ ఏ రకంగా ట్రంప్ని దెబ్బ కొడుతోంది, భారత్ యాక్షన్స్ ట్రంప్ ఎటువంటి ప్రభావం చూపించబోతున్నాయి? మనోజ్, కరెక్ట్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా అమెరికా ట్రంప్ స్టార్ట్ చేశాడు, కానీ మనం రణరంగానికి ముందుకెళ్ళిపోతున్నాం. మనం దాన్ని యుద్ధ పేరుగా మార్చుతున్నాం. ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ అమెరికాకు కొడుతూనే కంటిన్యూస్ గా వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాం అని చెప్పుకొని రావాలి. మనం ఏదైతే ఇంతకుముందు ఆల్రెడీ డిస్కషన్స్ అయినాయి మోదీతోని, ఎక్విప్మెంట్స్, మిలిటరీ వెపన్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవి కొనుగోలు, దాంతో పాటు కలిసి వాటిని బిల్డ్ చేసే ప్లాన్ ఏదైతే ఉండే ఆ ప్లాన్స్ ని కూడా పక్కన పెట్టేస్తూ చాలా క్లియర్ గా ఇప్పుడు ఏవైతే మార్నింగ్ కూడా మనం చూస్తే కనుక బోయింగ్ కి సంబంధించి 50,000 కోట్లకు సంబంధించిన ఒక డీల్ ని కూడా పక్కన పెట్టడం జరిగింది. సో అసలు మన నుంచి అమెరికాకు జరిగే బిజినెస్ ఎక్కువ అనేది ఇప్పుడు మనం చేస్తున్న ఒక్కొక్క స్టెప్, మనం తీసుకుంటున్న ఒక్కొక్క స్టెప్ తోని చాలా క్లియర్ స్టేట్మెంట్ వెళ్తుంది ట్రంప్ కి. ట్రంప్ ఏదైతే 25%, దాని తర్వాత మళ్ళీ 25% టారిఫ్స్ తీసుకొని వస్తున్నా అని చెప్పి ఆయన ఏదో ప్రెషర్ పెట్టగలుగుతానని చెప్పేసి ఆయన ఏదైతే ప్లాన్ చేశాడో అది వర్కౌట్ అవ్వట్లేదని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. మాస్కోకి యాక్చువల్ గా అమెరికాకి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా వెళ్లాల్సింది ఉండే ఈ డీల్ ని కన్ఫర్మ్ చేయడానికి. కొన్ని రోజుల క్రితమే దీని గురించి మోదీ కానీ లేకపోతే ట్రంప్, ఇండియా అమెరికా రెండు దీని మీద డిస్కషన్స్ చేసుకునే బయలాటరల్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇంకా రాజ్నాథ్ సింగ్ ఏంటి ఈ డీల్ ని క్లోజ్ చేస్తారన్న సమయానికి ట్రంప్ టాక్సెస్ వేసాడు, ఆయన యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. కానీ మనం నెక్స్ట్ లెవెల్లో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తుంది.
బోయింగ్ డీల్ కావచ్చు, లేకపోతే ఈ వెపన్స్ డీల్ కావచ్చు, ఈ డీల్స్ అన్ని కూడా తుంగలో తొక్కేస్తున్నారు మనోళ్ళు. ఖచ్చితంగా ట్రంప్ కి చుక్కలు చూపించడం అనేది దీంతోనే ప్రూవ్ అయిపోతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఆంక్షలు కూడా ఏమన్నా తీసుకొచ్చే అవసరం ఉంటే ఖచ్చితంగా భారత్ కూడా దానికి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆంక్షలు తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. ఒక పక్కన మోదీ స్టేట్మెంట్ మనం నిన్న మొన్న కనుక మోదీ స్టేట్మెంట్ చూస్తే కనుక, నా దేశ రైతుల కోసం, నా దేశ ప్రజల కోసం నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, దేనికైనా రాజీ పడేదే లేదు, రణరంగానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నా అని చాలా స్ట్రాంగ్ గా కూడా ఆయన కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు మనకు 1-2 డేస్ బ్యాక్ ఆయన ఏదైతే మీడియాతో మాట్లాడాడో దాంట్లో కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్ ఉంది. బట్ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందని కొంచెం సస్పెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు కానీ మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయినాం. ఇప్పుడు మరి ట్రంప్ ఇంతకుముందు గతంలో చూస్తే కూడా కొన్ని ఇలా టారిఫ్స్ చేస్తాడు, తర్వాత తగ్గిపోయాడు, తర్వాత వెను తీసుకున్న పరిస్థితి కూడా ఇంతకుముందు ఉంది కదా. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఇండియా మీద ఏదైతే ఇప్పుడు 50% ట్యాక్సెస్ వేసాడో అవి కూడా వెనక్కి తీసుకునే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం చేస్తున్న పనులను చూస్తే ట్రంప్ కూడా షాక్ తగులుతుంది, ఆయన కూడా మర్చిపోతుంది, రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు. మనొచ్చు రైట్ కళ్యాణ్. సౌర్యమైన డొనాల్డ్ ట్రంప్ కి వరుస షాక్లతో మోదీ ఆయన్ని బెంబేలెత్తిస్తున్నారు. అయితే బహుశా టు మై నాలెడ్జ్ కొంత మనం నిజంగానే భారతీయులుగా గర్వంగా మాట్లాడుకుంటే కనుక, మన భారత్ పాకిస్తాన్ పైన యుద్ధానికి దిగినప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న క్రమంలో మన దగ్గర ఉన్న ఇండిజినియస్ వెపన్స్ కానివ్వండి, మనం ఎదుర్కొనే తీరు కానివ్వండి, బహుశా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కూర్చునే చెమటలు కక్కారేమో. మనం ఎప్పటికైనా అమెరికాతో పోటీ పడుతున్నాం, ఎప్పటికైనా పోటీ పడే అవకాశం ఉంది. అవసరమైతే వాళ్ళేమో ఇతర దేశాలపై ఆధారపడి కుట్రలు కుయుక్తులు చేసి ఏదో రకంగా దోపిడీ గురి చేసి వాళ్ళంతా స్వలాభం పొందుతున్నారు. కానీ భారత్ మాత్రం ఒకటే, స్వయంగా తమ దగ్గర నాలెడ్జ్తోని, తమ దగ్గర ఇండిజినియస్ అంశాలతోని. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో రాజకీయంగా ప్రస్తావన వస్తే రాజకీయంగా విభేదించడాలు, రాజకీయంగా చర్చ ఉంటే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇతర దేశం భారత్పై దాడి చేసే ప్రయత్నం చేస్తుందో అందరం కూడా యునైట్గా ఉండాల్సిందే, అందరం కూడా కలిసికట్టుగా పోరాడాల్సిందే. అయితే భారత్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, మనం చాలా సంస్కృతిబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా, ఎవరికి నొప్పించకుండా మనంతటా మనమే కష్టమైన సుఖమైన మన దాంట్లో మనమే తలదాచుకొని కొన్ని అద్భుతమైనటువంటి అంశాలని మనం లేవెత్తున్నాం. అది శాటిలైట్ విషయంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా ఏదైనా కూడా ప్రపంచ దేశాల్లో పోటీ, ఏకంగా అమెరికాతోనే పోటీ పడే విధంగా మన ప్రయత్నాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నొచ్చుకోలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కూర్చొని ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో బహుశా చెమటలు కక్కి ఉంటాడు. అరే ఇండియా ఏంది ఇంత అద్భుతంగా యుద్ధం చేయడం ఏంటి, ఇంత ఇంత చాలా దారుణంగా పాకిస్తాన్ని పూర్తిగా కొల్లగొట్టడం ఏంటి, ఒక్కటంటే ఒక్క చిన్న మిసైల్ని కూడా భారత్లో పడనివ్వకుండా, భారత భూతల్లిని తాకనివ్వకుండా గాల్లోనే పేల్చేయడం ఏంటి, ఆకాశ్ తీరేంటి, ఈ S-4 వాళ్ళ దగ్గర లేవని కాదు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇండిజినియస్గా భారత్ రూపొందించినటువంటి అస్త్రాలు. కాబట్టి వీటన్నిటిని చూసి నివ్వరపోయి ఉంటాడు, చెమటలకు ఎక్కేసి ఉంటాడు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికైనా భారత్ పోటీగా వస్తుందనేటువంటి ఒక భావనలో ఉన్నాడు. కాబట్టి రష్యా బూచిగా చూపించి అటు రష్యాను అణిచివేయడం, మరోవైపుగా భారత్ని తొక్కిపెట్టడం, ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. సో ఒకవైపు భారత్ని తొక్కిపెట్టే ప్రయత్నం కానివ్వండి, ఇంకోవైపుగా రష్యాపై చేసినటువంటి ఆ అంతర్యుద్ధం కానివ్వండి, అంటే రష్యా పైన చేసినటువంటి కుట్రలు కుయుక్తులు కానివ్వండి, ఇవి రెండు కూడా మోడీకి ప్రమాదమే. ఒకటి రష్యా, మనం డైరెక్ట్గా 1-on-1గా ఎదుర్కోలేకపోవచ్చు, కానీ రష్యాగా సత్తా ఉంది. రష్యా డైరెక్ట్గా ట్రంప్ ఒక న్యూక్లియర్ వెపన్ వేయగలిగితే రష్యా 2 వేయగలుగుతుంది. రష్యా పూర్తిగా అమెరికాను అవసరమైతే నిజంగా రష్యా తలుచుకుంటే చిత్తు కింద చేయగలదు, అంతటి సామర్థ్యం కూడా ఉంది. కానీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, 2 అగ్రరాజ్యాల మధ్య డైరెక్ట్ యుద్ధం ఉండదు. ఇజ్రాయెల్ సమయంలో కూడా ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇరాన్ లాంటి ఒక అన్డౌటెడ్లీ అది కూడా ఒక అత్యధిక జనాభా కలిగిన దేశమే, ఫైనాన్షియల్గా ముందుకెళ్తున్న దేశమే, ఇరాన్ని ఎక్కువ పెట్టాలని చూశాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు ఉక్రెయిన్తోని రష్యాని ఎక్కువ పెట్టాలనుకుంటున్నాడు, కానీ ఉక్రెయిన్ కంటే సామర్థ్యం లేదు, అందుకే డైరెక్ట్గా రంగంలో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ భారత్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు, భారత్ పైన కూడా ఈ రకంగానే కుట్రలు కుయుక్తులు పన్నుతున్నాడు. అందుకే పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని, ఆ హౌలగాలని దగ్గర తీసి ఆ కాళ్ళ దగ్గర పెట్టుకొని కుక్కల్లాగా దగ్గర తీసుకొని చీరదీసి ఆ కుక్కల్ని పెంచి పోషిస్తున్నాడు. ఆ కుక్కలకి మర్తన చేస్తూ రోజుకు బిస్కెట్స్ ఇవ్వడం లాంటి ప్రయత్నాలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఆయిల్ రిజర్వ్స్ అయితేనేమి, IMF ఫండ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా వరుసగా పాకిస్తాన్కి సమకూర్చే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడంటే ఆయనకు కుక్క కావాలి. ఆ కుక్క పాకిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ కుక్కగా మారిపోయి డొనాల్డ్ ట్రంప్కి సహకరిస్తూ ఉంది. ఇలా కొనసాగుతూ పోతూ ఉంటే డెఫినెట్గా ఏదో ఓ రోజు
ఈ మ్యాడ్ మ్యాన్ కి డెఫినెట్ గా స్క్రూ రూల్స్ అయిపోయింది కాబట్టి ఆ స్క్రూని టైట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఏ విధంగా జరుగుతున్నది కొంత వేచి చూడాలి. ఇరాన్ హెచ్చరించే తీరు చూసారు కదా. డొనాల్డ్ ట్రంప్ అయితే ఏంటి, ఎవడైతే మాకేంటి, మాపై దాడి చేస్తే మేము కూడా దాడి చేస్తామని ముందుగా దాడి చేసింది. ఆ తర్వాత ఏదో ఒక కారణంగా ఏదో బూత్ చూపించి ఏదో రకంగా ఆశ చూపించి ఏదో రకంగా భయానో నయానో బెదిరించి ఆఖరికి వస్తే యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తీసుకురాగలిగారు. కానీ రష్యా ఉక్రెయిన్ విషయంలో ఎందుకు అవ్వడం లేదనంటే రష్యా చాలా క్లియర్గా చెప్తోంది, ట్రంప్ అయితే ఏంటి ఎవడైతే నాకేంటి, నేను ఇంటెన్షనల్గా ఉన్నాను, నాపైన దాడి చేస్తే తప్పకుండా ప్రతీకార దాడికి తెగబడతాను, నాపై దాడి చేస్తే తప్పకుండా నేను ఎదురు దాడి చేస్తానన్న మాట చెప్పుకొస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. కాబట్టి రష్యా ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ చెప్పినా లేకపోతే మోడీ వెళ్ళి యుద్ధాన్ని ఆపమని చెప్పినా రష్యా అధ్యక్షుడు ఆపడు. బికాస్ ఉక్రెయిన్ దాడి చేస్తే మేము దాడి చేస్తాం, ఉక్రెయిన్ దాడి చేయకపోతే మేము కూడా సైలెంట్గానే ఉంటామని చెప్తోంది. కాబట్టి ఉక్రెయిన్ ఆపండి. నిజంగా డొనాల్డ్ ట్రంప్ నువ్వంతా గట్స్ ఉంటే, నువ్వంతా ఒక రకంగా చెప్పాలి, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బి ఎ మ్యాన్, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బి ఎ మ్యాన్, నువ్వు ఉక్రెయిన్ యుద్ధం నుంచి యుక్రెయిన్ యుద్ధం చేయడాన్ని ఆపేసాయి, యుక్రెయిన్ రష్యాపై దాడి చేసే విధానాన్ని ఆపేసాయి. లేదు నేను ఆపను, ఉక్రెయిన్కే సపోర్ట్ చేస్తానంటే దమ్ముంటే రష్యాతో తగబడి చూడు, రష్యా తలపడి చూడు, రష్యాతో డైరెక్ట్గా యుద్ధంలోకి దిగి చూడు. ఆయనకు భయం ఏంటంటే డైరెక్ట్గా రష్యాలోకి యుద్ధంలోకి దిగితే కిమ్ వస్తాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అటో ఇటో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఇండియా సహకరిస్తోంది, చైనా కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా రష్యా వైపు నిలబడిపోయి రష్యాకు సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు, గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకురావడం ఎందుకని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా టారిఫ్లు పెంచడాలి. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, టారిఫ్ పెంచడాలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడాలు, ఏది పడితే నోటికి వచ్చేంత మాట్లాడేసి ఇతర దేశాలని కొంత మానసిక ఆందోళన గురి చేయాలి. ఆయన ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్గా కనబడుతున్నాడు. పైపెచ్చు ప్రపంచ దేశాలు మొత్తం అలాగే ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఏం స్టేట్మెంట్ పాస్ చేస్తారంటే డైరెక్ట్గా ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో చెప్తున్న మాట వినండి, లేదనంటే మీ మీద ఈ రకంగా టారిఫ్ వేస్తాను, ఇదొక మాట. ఆ తర్వాత నయానో భయానో బెదిరించి మిమ్మల్ని ఆశ చూపాలి, మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను ఆశ చూపాలి. అది కాదు కుదరదు అనుకుంటే మళ్ళీ ఈ రకంగా భయపెట్టాలి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో తన ప్రెస్ సెక్రటరీ కెర్లిన్ ఏం చెప్తోందనంటే చాలా క్లియర్గా వారానికో యుద్ధం ఆపాడట ఈ యొక్క వ్యక్తి. 78 ఏళ్ళ వయసున్నటువంటి ట్రంప్ వారానికో యుద్ధాన్ని ఆపాడట. ఇరాన్పై దాడి చేస్తున్నవారు ఇదే డొనాల్డ్ ట్రంప్ కాదా? డైరెక్ట్ ఇప్పుడు రష్యాపై టార్గెట్ చేసి దాడి చేస్తున్నవారు డొనాల్డ్ ట్రంప్ కాదా? చైనాపై టారిఫ్ వార్ని కొనసాగించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్ కాదా? ఇదే ట్రంప్ భారత్పై ఒక రకంగా అంతర్యుద్ధాన్ని, భారత్లో ఒక అలజడి సృష్టించే విధంగా ఏదో రకంగా చర్యలతో, మాటలతో, సూటిపోటి మాటలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో భారత్తో అంత ఒక రకంగా సైలెంట్ కోల్డ్ వార్ దిగినట్టు కాదా? ఇవన్నీ ఆపడమా? యుద్ధాన్ని ఆపడే తీరు ఇదేనా? ప్రపంచ శాంతి బహుమతి కావాలట, ప్రపంచ శాంతి బహుమతి కావాలట, నోబెల్ ప్రైజ్ కావాలట ఆయనకి. కొనుక్కోచ్చుకో, ఎక్కడ మా దగ్గర ఇక్కడ హైదరాబాద్లో కోటి ఉంటుంది, కొనిస్తాం, లేకపోతే నీకు మరి అంత సులభం కాదు. నోబెల్ ప్రైజ్ అంటే ఒకరికి స్టిక్కర్ కొనిచ్చి నీకు ఆ స్టిక్కర్ ఇచ్చేస్తాం. దేశాలకి యుద్ధాలు పెట్టేది నువ్వు, ఆయుధాలను నమ్ముకొని నీకు కమర్షియల్గా బిజినెస్ పాటించేది నువ్వు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేది నువ్వు. మళ్ళీ భారత్తో ఈ రకంగా ప్రవర్తించి మళ్ళీ నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి కావాలని కోరుకునేది నువ్వు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందంటే అన్డౌటెడ్ ఇంటర్నేషనల్లో జరుగుతున్న చర్చ ఒకటే, హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్ థియరీని అవలంబిస్తూ ఉన్నాడు. అన్డౌటెడ్లీ ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తిగానే భావించాలి. ఒక వయసు వచ్చిన తర్వాత బాలకాలి అంటూ ఉంటారు, అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తించాలి అంటూ ఉంటారు. సో ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇక టారిఫ్ వార్ అంటారా, వన్ థింగ్ ఇట్స్ క్లియర్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అమెరికా మన పైన ఏదో టారిఫ్ వేస్తూ ఉంటే మనం మొత్తం ఆర్థికంగా నష్టపోతామేమో, పూర్తిగా కుంగిపోతామేమో, కుషాయించిపోతామేమో అనుకుంటే పొరపాటు పడట్టే. ఏదో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడో ఉండిపోయి మన దగ్గర టారిఫ్ వేస్తుంటే మహా అయితే ఏమవుతుంది, మనం 100 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ అమెరికాలో 150 రూపాయలకు అమ్ముతారు. బికాజ్ అక్కడ 50% టారిఫ్ విధించారు కాబట్టి 50% టారిఫ్, 100 రూపాయలు ఒరిజినల్ ప్రోడక్ట్ ప్రైస్, సో 150 రూపాయలు. కాబట్టి కొనుగోలు చేయాల్సిన వారి శాతం తగ్గుతుందేమో, మనకు రావాల్సిన నిధులు తగ్గుతాయేమో. అంతేగాని మరీ పూర్తిగా భారతదేశం దిగజారిపోయి దుస్థితికి రాలేదు కదా, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు కదా. మరి ఇంకా ఎందుకు బాధపడాలి? ఇంకా ట్రంప్ ఏది పడితే అది మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకొని మరి ఆయన దగ్గర వెళ్ళాలా? బహుశా మన ప్రభుత్వం అంత దిగజారిపోలేదు. మన ప్రధాని, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, రక్షణ శాఖ మంత్రి కానీ ఎవరు కూడా మరీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదురవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు ఇంకా అంత దీనస్థితిలోకి వెళ్ళలేదని అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్ మనకు రాదు. నో నీడ్ టు వరీ, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. వన్ థింగ్ ఇస్ క్లియర్, అమెరికా చెప్పిందని మనం చేసుకుంటూ పోతే
అటు పాకిస్తాన్కి భారత్కి తేడా లేదు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.